నేను మీ క్రియేటివ్ జిల్లాని ఇప్పుడు నేను సిమ్లాలో ట్రైన్లో వెళ్తున్నాను. పెళ్లి కాకుండా సిమ్లా ఏమంటారా? ఏం లేదండి, పెళ్ళి అయితేనేనా పెళ్లి కాకముందు కూడా ఒకసారి సిమ్లా లొకేషన్ చూసుకువద్దాం, మళ్ళీ గాలిని చూద్దాం, మళ్ళీ వెళ్దాం. ఓకే, దిస్ ఈజ్ సిమ్లా లొకేషన్, రైల్వే స్టేషన్, సిమ్లా రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక లొకేషన్ వచ్చాను చూడండి. ఇక్కడ మొత్తం మనకు పెద్ద పెద్ద పర్వతాలు, మనకు ఐస్ కూడా కనిపిస్తుంది. ఐస్ పర్వతాలు కూడా లాస్ట్లో ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని ఇప్పుడు నేను ఊరికి వెళ్తానండి. ఎక్కడంటే చూడండి, ఫస్ట్ మనం సిమ్లాకి వెళ్తాం, ఆ తర్వాత మేము అజ్మీర్కి వెళ్తాం. దర్గా ఉంది కదా, అజ్మీర్ దర్గాకి. ఆ తర్వాత వచ్చి లాస్ట్ ఆగ్రా అండి, తాజ్మహల్ చూసేసరికి. ఈ 3 ప్లేస్లు వెళ్తున్నాం. అక్కడ జర్నీ ఎలా ఉంటుంది, మనకు ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయి, మొత్తం డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఎలా వెళ్తాను మొత్తం డీటెయిల్గా. ఇప్పుడు సమయం రాత్రి 3:10 కావస్తున్నది. ఇంత రాత్రిపూట ఎవరైనా బ్రష్ చేస్తారండి? నేను చేస్తానండి. ఏం చేస్తాం, టైం దొరకక రాత్రి అంతా నిద్ర లేదండి. ఎప్పుడైనా మీరు ఊరికి వెళ్ళాలి, జర్నీ చేయాలంటే నైట్ నిద్ర ఉండదు, అది నార్మలే, కామనే. ఇప్పుడు మా ఊర్లో ట్రైన్ మనకు ఆగదండి, అందువల్ల మేము రేణిగుంటకి వెళ్ళాలా. బస్ స్టాండ్కి వచ్చేసాను. ఇప్పుడు టైం చూడండి, గంటలో రెడీ అయిపోయాను, 4:10 అయింది. ఓకే, ఇప్పుడు మనం బస్ ఎక్కి రేణిగుంటకి వెళ్ళిపోతే మనకు ట్రైన్ కరెక్ట్గా వచ్చేస్తుంది సమయానికి. కాకపోతే ఇక్కడ బస్సు కొద్దిగా లేట్గా వస్తుంది, అయినా పర్లేదు, టైం కరెక్ట్గా చేరుకున్నాను రైల్వే స్టేషన్కి. ఇప్పుడు ఆ ట్రైన్ రాగానే మనం ఎగిరిపోతాం అని. సారీ ట్రైన్ ఎగరదు కదండి. ఇప్పుడు మనం ట్రైన్ రక్కగానే నార్మల్గా పట్టాల మీదే వెళ్తామండి చిన్నగా. లొకేషన్ చూడండి, అమేజింగ్. ట్రైన్లో వెళ్ళేటప్పుడు లొకేషన్ మనకు చాలా అమేజింగ్గా ఉంటాయండి. అక్కడక్కడ లొకేషన్ చాలా సూపర్గా వచ్చినాయి, చూపిస్తారు చూడండి. 2 రోజులు ట్రైన్ జర్నీ ఉంటుంది. 2 రోజులు మనకు టిఫిన్, నిద్ర అంతా మన ట్రైన్లోనే. ఓకే, ఉదయం అయింది. ఇప్పుడు మనం టిఫిన్ తింటున్నాం. ఇంట్లో తెచ్చుకున్న చిత్రాన్నము టిఫిన్ తింటున్నాను మార్నింగు. ఓకే, టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మనం చేసింది వంటలే కదా, మన ఇంట్లో వంటలే. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఇలాంటి చిరుతిండి తెచ్చుకుంటారు కదా, ఆ విధంగా నేను తెచ్చుకున్నాను. నేను కూడా 10 రూపాయల ప్యాకెట్ చాక్లెట్స్ టైంపాస్ కోసం. ఇప్పుడు మనం కొంచెం నిద్రపోయిన తర్వాత మనం మార్నింగ్ లేద్దాం. ఓకే, కొంచెం నిద్రపోయిన తర్వాత మార్నింగ్ లేస్తే మనం చూడండి సికింద్రాబాద్లో ఉన్నాం. హైదరాబాద్కి వచ్చేసాను. అక్కడ ఒక చాయ్ తాగేసి మళ్ళీ ట్రైన్ ఎక్కి మన జర్నీ ఉన్నది. ఓకే, అక్కడక్కడ దిగుతూ ఉండడం, తినడం, తాగడం, నిద్రపోవడం ఇలా జరుగుతూ ఉంది. ట్రైన్లో మనకు బోరింగ్గానే ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంటుంది. ఈ రిజర్వేషన్ చేసినా కూడా మనకు కొంచెం సరిగా నిద్ర ఉండదు. ఈ ట్రైన్ జర్నీ అంటే మీకు తెలిసి ఉంటుంది, ఎంత మనకు నిద్ర సరిగా ఉండదు. ఇది భూపాల్ రైల్వే స్టేషన్ అండి. ఈ భూపాల్ రైల్వే స్టేషన్లో మనకు సినిమా తీశారు, ది రైల్వే మ్యాన్ అని ఉంటుంది, చూసారు కదా మూవీ, వెబ్ సిరీస్, 4 సిరీస్ అయ్యి. ఇదే రైల్వే స్టేషన్ అండి. చూడండి, భూపాల్ రైల్వే స్టేషన్ బోర్డు చూపిస్తాను. ఈ రైల్వే స్టేషన్ మీద ఒక సినిమా ఉంది, సూపర్ ఉంటుంది సినిమా, వెబ్ సిరీస్. నేను వీడియో కూడా చేశాను నేను సపరేట్గా. ఆ వీడియో కావాలంటే చూడండి, నా ఛానల్ ఉంటుంది. ఇదే భూపాల్ రైల్వే స్టేషన్. ఆ సినిమాలో రియల్గా జరిగిన సంఘటనలు అండి. 16,000 మంది పైన చనిపోయారు. డెఫినెట్గా చూడండి. ఓకే, బ్రష్ చేసుకుంటున్నాం. ఇప్పుడు బ్రష్ చేసిన తర్వాత టిఫిన్ చేయాలా. ఇంట్లో చేసుకొచ్చిన చపాతీ, పప్పుల పొడి. టేస్ట్ మటుకు బాగానే ఉన్నది, 2 సార్లు తిన్నప్పుడు బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఢిల్లీ మనం చేరుకున్నాం. ఇది ఢిల్లీ అండి, ఢిల్లీ రైల్వే స్టేషన్. చూడండి ఎలా ఉందో. ఓకే, మళ్ళీ సిమ్లా మనం ట్రైన్ మారాం. ఇది సిమ్లా మనం ట్రైన్. ఇది ఈ ట్రైన్ మనకు 5 అవర్స్ జర్నీ ఉంటుంది. అమేజింగ్ లొకేషన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోటిలో ఉన్నాం, మనం సిమ్లాకి పోతున్నాం. ట్రైన్ ఇది ఎలా ఉంది చూసారా, లొకేషన్ సూపర్గా ఉంది కదా. ఇక్కడ చూడండి, పర్వతాలు చూడండి ఎలా ఉన్నాయో, అమేజింగ్ కదా, హైలైట్గా ఉంది. ఆ పక్క బిల్డింగ్స్ అన్ని పోయినాయి, చూపిస్తాను. ఇంకా అదే రే అదే 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 అక్కడ వచ్చి ఈ సిమ్లాలో మనకు చూడండి మంచు కురుస్తూ ఉంటుంది. మంచు కురిసినప్పుడు ట్రైన్ జర్నీ సూపర్గా ఉంటుంది. అది జనవరిలో స్టార్ట్ అవుతుంది, మనం డిసెంబర్లో వచ్చేసాం. 1 నెల ముందు వచ్చింది, దానివల్ల మనకు ఐస్ పడలేదు. ఐస్ పడి ఉంటే సూపర్గా ఉంటే లొకేషన్ మనకు చూపించుంటాను. అయినా కూడా ఇప్పుడు అమేజింగ్ ఉంది లొకేషన్, చూడండి మీకు చూపిస్తాను. ఈ యొక్క సపరేట్గా వీడియో కూడా చేశానండి, ట్రైన్ జర్నీ సిమ్లాది. ఈ ట్రైన్ జర్నీ మనకు అమేజింగ్ ఉంటుంది, మంచి లొకేషన్స్ చూడండి ఎట్లా ఉంది, అమేజింగ్ సీన్స్ అన్ని భలే ఉంటాయి. ఆ వీడియో కావాలంటే చూడండి, నా ఛానల్ చెక్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్లో కూడా ఇచ్చేసాను ఆ వీడియో. ఓకే, ఇదే విధంగా మనకు 5 అవర్స్ మనకు పర్వతాల మీద కొండ ఎక్కుతూ ఉంటుంది ట్రైను. అమేజింగ్, మీరు చూస్తే మీకు నమ్మబుద్ధి కాదు, ఆ విధంగా ఉండే లొకేషన్ మటుకు. అయితే మటుకు చలి మటుకు మంచు కురవకపోయినా కూడా ఎంత చలి ఉందంటే అంత చలి ఉంది. మన చేతులు, కాళ్ళు బిగసుకపోతాయి ఓపెన్గా ఉన్నప్పుడు, మనం రఫ్ చేసుకుంటాం అలా. ఓకే, ఇదే సిమ్లా రైల్వే స్టేషన్. ఇది వచ్చేసాం చూడండి, సిమ్లా లొకేషన్ చూడండి ఏ విధంగా ఉందో, అమేజింగ్ లొకేషన్, చూసారు కదా. ఈ విధంగానే మనకు చాలా చోట్ల అమేజింగ్ లొకేషన్ సూపర్ ఉంటుందండి. క్లైమేట్ మనకు హైలైట్గా ఉంటుంది. ఇంకా నేను సిమ్లా ఊరు మొత్తం చూపిస్తాను, లొకేషన్ మొత్తం. సిమ్లా, దిస్ ఈజ్ సిమ్లా లొకేషన్, రైల్వే స్టేషన్, సిమ్లా రైల్వే స్టేషన్.
ఓకే 360 డిగ్రీస్ వీడియో. ఓకే సిమ్లా చేరుకున్న తర్వాత రూమ్లో మన సామాన్లు పెట్టేసిన తర్వాత మధ్యాహ్నం అయిపోయింది. మనం ఆకలి అవుతుంది, ఫుడ్ తినడానికి వస్తే అక్కడ రైస్ మటుకు చాలా ఎక్కువ రేట్ ఉంది. ఆడ 200 రూపీస్ ఒక ప్లేటు, అయినా కూడా మనకు కడుపు ఉండదు. అందువల్ల మేము నూడిల్స్ తినడానికి వచ్చామండి. నూడిల్స్ మటుకు ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ వేస్తున్నారు, టేస్ట్ కూడా బాగానే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మధ్యాహ్నం నూడిల్స్ తిన్నాను, నైట్ కూడా నూడిల్సే తిన్నాను. 2 టైమ్స్ తిన్నా కూడా నాకు బాగుండే టేస్ట్, బాగా టేస్ట్గా చేస్తున్నారు. ఇంకా చిన్న ఐటమ్స్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయో. సిమ్లాలో రైస్ తప్ప మనకు మిగతా చాలా ఐటమ్స్ దొరుకుతాయి, వెరైటీ ఐటమ్స్. ఓకే చూడండి, ఇక్కడ ఐటమ్స్ కూడా నూడిల్స్ చేసే అతను చూడండి, ఇక్కడ రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ వెజ్ ఐటమ్సే, నాన్ వెజ్ ఏం లేవు. ఈ విధంగా మనకు ఒక ప్లేట్ ఇది 40 రూపీస్. చూడండి ఎంత ఉందో, క్వాలిటీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. ఈ విధంగా మనకు ఆ చలిలో మనకు ఈ విధంగా తింటూ ఉంటే, ఆ వేడి తింటూ ఉంటే సూపర్ టేస్ట్, అమేజింగ్గా ఉంది. నాకు ఇది బాగా నచ్చింది, ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇది పెళ్ళైన వాళ్ళకి అయితే బాగుంటుంది తిరిగడానికి. మనం సిమ్లా పెళ్ళి కాకపోయినా కూడా మనం వెళ్ళాం, మనకేంటంటే పర్లేదు అనిపించింది. ఎప్పుడైనా మీరు సిమ్లాకి రావాలంటే పెళ్ళైన వాళ్ళు వస్తే బాగుంటుంది. ఇప్పుడు చూడండి సిమ్లాలో బజార్ చూపిస్తాను. ఇది సిమ్లా బజార్, ఇది మొత్తం షాప్స్ ఎలా ఉంటాయి, ఆడ వీధులు ఎలా ఉంటాయి చూడండి. ఒకసారి చిన్న ఒక లుక్ వేసుకోండి. పర్వతాలు కూడా హైలైట్గా కనిపిస్తాయి, అంత కొండలపైనే ఉంటుంది సిమ్లా మొత్తం. సిమ్లాలో చూడండి ఆ షాపుల్లో నేను అడిగాను, కొన్ని వస్తువులు అడిగాను, చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. అంటే నార్మల్గా అన్ని చోట్ల చాలా తక్కువ అమ్ముతూ ఉంటారు, సిమ్లాలో మటుకు చాలా రేట్ ఎక్కువ ఉంది. మనం ఇక్కడ ఏమో ఐటమ్ కొనాలన్నా కూడా చాలా రేట్ ఎక్కువ ఉండే, అందువల్ల మనం ఏం కొనలేదు. ఫుడ్ ఐటమ్స్ అయితే ఎక్కువ తిన్నామండి. చూడండి ఇది మమ్మూస్, ఇది వచ్చి ప్లేట్ 50 రూపాయలు, ఒక 10 ఇస్తారు. ఈ మమ్మూస్ టేస్ట్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. ఈ విధంగా మనకు మమ్మూస్ 10 వేసి 3 చట్నీ వేశారు. ఈ విధంగా ఇది టమాటా సాస్, ఇది ఇంకోటి వచ్చి పుదీనా చట్నీ, ఇంకోటి మైనస్. ఓకే టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. ఈ క్లైమేట్లో మనకు కొంచెం వేడివేడిగా తింటేనే మనకు సూపర్గా ఉంటుంది. నేను మమ్మూస్ అయితే తిన్నాను, టేస్ట్ మటుకు నాకు అంతకు పెద్దగా అనిపించలేదు. నార్మల్గా మనకు అన్నం తిన్నట్టే ఉంది, కొంచెం బియ్యం ఉడికినట్టు, అంతకు పెద్ద టేస్ట్ లేదు. పైన ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ సిమ్లాలో మనకు చర్చి ఒకటి ఫేమస్, ఇక్కడ పైన ఉంది చూపిస్తాను. కింద లొకేషన్ కూడా బాగుంటుంది, ఇక్కడ వాటర్ కూడా పడతా ఉంది, అది కూడా చూద్దాం పడుతుంది లేదా, వాటర్ ఆగిపోయి ఉన్నాయి. ఓకే ఇటు చూద్దాం మనం, మొత్తం ప్లేస్ చూపిస్తా చూడండి. గుర్రాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ రైడ్కి పోవాలంటే మీరు పోవచ్చు. బై రైడ్ కిतना 150 అంట ఒక రైడ్కి, ఆడదాకా వెళ్తారంతే. గుర్రాలు అయితే సూపర్గా ఉన్నాయి, పెద్ద గుర్రాలు, చిన్న గుర్రం ఏం కాదు. ఫ్రెండ్స్ నేను చర్చ్ అని చెప్పాను కదా, చర్చ్ చూడండి అక్కడ ఉంది మనకి చర్చ్, దాని కనిపిస్తుందా పైన, అది చర్చ్ పైన. ఇక్కడ లొకేషన్ కూడా బాగుంటుంది మనకు, ఇక్కడ అంతా స్టే చేస్తారు చాలా మంది, ఇక్కడ అంతా బాగుంటుంది చూడడానికి ఫ్యామిలీతో వచ్చినప్పుడు. ఇక్కడ మనకు ఎక్కువ మంది ఆడియన్స్ ఇక్కడ ఎక్కువ వస్తూ ఉంటారు, అంటే మనకు టూరిస్ట్ ఎక్కువ వస్తూ ఉంటారు, బాగా ఉంటుంది మంచి ప్లేస్ ఇది. అలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి మనకు లోపల, ఫుడ్ ఐటమ్స్ ఒకసారి పోయి చూపిస్తాను చూడండి లోపల ఎట్లా ఉంటుందో. ఇదిగోండి చర్చ్, ఇదే మన సిమ్లాలో ఉండే చర్చ్ ఇది. ఓకే చర్చ్ కూడా మనకు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ గుడారాలు వేసిన వైట్గా, ఇక్కడ దీంట్లో వచ్చి మనకు ఫుడ్ ఐటమ్స్ మనకు అంగళ్ళు అనుకోండి, ఇక్కడ కొత్త రకాల వంటలుగా వాళ్ళ ఫుడ్ చేసి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూపిస్తాను లోపల కూడా, ఇక్కడ చూపిస్తాను ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి లోపల. ఇక్కడ చాలా మంది వెజ్ కావాలంటే అటుపక్క మనకు నాన్ వెజ్, లేదంటే మనకు ఇడ్లీ, లేదంటే వేరే ఐటమ్స్, టీ కాఫీ అలాంటివి, వడ పూరి ఉత్తప్పం. ఫ్రెండ్స్ అది స్వీట్స్ అయ్యి, అక్కడ స్వీట్స్, ఇవి కూడా స్వీట్సే. అది చూడండి రాగి ముద్ద అది. ఇక్కడ వచ్చి వైట్ రైస్ అమ్ముతారు. వైట్ రైస్ వచ్చి మనకు నార్మల్ ప్లేట్ వచ్చి 100 రూపీస్, మనకు కొంచెం ఫుల్ ప్లేట్ కావాలంటే 180-170 పడుతుంది. వాళ్ళ రైస్ మొత్తం తక్కువ వేస్తారు, కూర మనకు వేస్తారు, బాగానే ఉంటుంది కొంచెం మీడియంగా. ఓకే స్వీట్ హాట్, స్వీట్ హాట్ సాల్ట్, ఓకే హాట్ అంటాయి, స్వీట్ కాదు అంటే రాగి సంగటి అనుకుంటాను. ఇదేదో మనకు తెలియదు, కొత్త రకం వంటకాలు ఉంటాయి ఇక్కడ. మంచు ఎక్కువ ఉంది ఇక్కడ, మంచు వల్ల మనకు కనపడదు సరిగా. ఇక్కడ వచ్చి ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది ఇక్కడ మొత్తం. ఇక్కడ బిర్యానీ, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నాన్ వెజ్ కూడా తినచ్చు. వీళ్ళంతా నేపాల్ వల్ల ఉండవు కొంచెం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటాయి ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి.
ఫ్రెండ్స్ సిమ్లాలో మనకు మంచు కురవలేదు. మంచు మనకు జనవరిలో కురుస్తుందంట. కాకపోతే మంచు కురవపోయినా కూడా ఏళ్ళు బేగసుకపోతున్నాయి. అంతా మనకు సరిగా ఉంది. మనకు బాగా రఫ్ చేసుకుంటూ రావాల్సిందే. చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు చూడండి సన్సెట్ మనకు సూపర్గా ఉంది. మనకు సన్సెట్ చూపిస్తాను మీకు. ఓకే, ఈ లొకేషన్ సూపర్గా ఉంటుంది. అది చూడండి. మన కింద బిల్డింగ్స్ కానీ అన్నీ భలే ఉంటాయి మనకు ఇక్కడ. ఇదే మెయిన్ మనకు ఇక్కడ హైలైట్గా ఉంటుంది. చాలామంది ఇష్టపడే దీనికోసమే ఇక్కడ లొకేషన్ బాగుంటుంది. చూడండి మొత్తం చూడండి. చర్చ్ చూడండి. ఇది చర్చ్ లోపల మూసేస్తున్నారు. సన్సెట్ మనకు సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ నేను ట్రావెల్స్ వీడియోస్ ఎక్కువ తీయలేదండి. తీస్తే చూడండి ఏ విధంగా వచ్చిందో. చూసారు కదా, అమేజింగ్ లొకేషన్ని మీకోసం తిరిగి చూపించాను. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి నా వీడియోని, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి నచ్చితే కూడా. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసి చూపిస్తాను. మంచి మంచి లొకేషన్ తిరిగి చూపిస్తానండి. ఫ్రెండ్స్ రూమ్ చూపిస్తా చూడండి. రూమ్ తీసుకున్నాం. ఇక్కడ 2 రూమ్స్ తీసుకున్నాం. కింద లీడర్స్ ఉన్నారు, పైన మేము ఉన్నాం. అంతా జెమ్స్ అంతా చూపిస్తా చూడండి రూమ్ ఎలా ఉందో. ఇదే రూమ్. అది ఫుల్ ఐస్గా ఉంది. ఫుల్ కూలింగ్. డోర్ క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఒక బెడ్ ఉంది. ఇది డబుల్ బెడ్. ఇది ముగ్గురు పనుకోవచ్చు. డబుల్ బెడ్. ఓకే, ఇది వచ్చి ట్రిపుల్ బెడ్. ఇది ముగ్గురు పనుకోవచ్చు, 4 పనుకోవచ్చు. ఇదే డబుల్ బెడ్ అనుకోండి. ఇక్కడ మనకు సోఫాలు ఉన్నాయి. ఆ తర్వాత మనకు టీవీ ఉంది. అక్కడ బాత్రూమ్ ఉంది. అంతే, ఇదే మా రూము. రేపు ఒక రోజు ఉంటాం. ఎల్లుండి మనం ట్రైన్ ఎక్కేస్తాం. ఆ తర్వాత వెళ్ళిపోతాం. అక్కడికి మనం అజ్మీర్కి వెళ్తాం. ట్రైన్ ఎక్కాలి. మళ్ళీ ఈ ట్రైన్ జర్నీ మనకు ఇంకా 4 సార్లు ఎక్కాలి. ఆ ట్రైన్ అది తలనొప్పి అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్ ఎప్పుడైనా అనుకుంటారా మీరు ఈ విధంగా నిద్ర లేవగానే మనం కిటికీ ఓపెన్ చేయగానే చూడండి మనకు అమేజింగ్ లొకేషన్ చూడండి. ఇలా మన సిమ్లాలో వచ్చేసినట్టు మనం కలగన్నట్టు ఏదో మన పర్వతాలు, పెద్ద పెద్ద లోయలు, అమేజింగ్ లొకేషన్ ఈ విధంగా ఎప్పుడైనా కలగన్నారా? ఇలాంటి కలర్ నాకు నిజమైంది. చూసారా, ఆ అమేజింగ్ లొకేషన్ బయట చూపిస్తా చూడండి ఏ విధంగా ఉంటుందో. నేను ఒక తప్పు చేశానండి. చూడండి, ఈ ఊటీ కానివ్వండి, సిమ్లా కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్ మనకు కూల్గా ఉంటాయి. ఇలాంటి ప్లేసెస్కి పెళ్ళైన వాళ్ళు వెళ్తే సూపర్గా అమేజింగ్ ఉంటుంది. మేమైతే బ్యాచిలర్స్గా వెళ్ళాము. అంతగా పెద్దగా నచ్చలేదు. అయితే మటు క్లైమేట్ మటుకు హైలైట్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సిమ్లాలో ఉన్నాను. ఇక్కడ మందిర్ ఉంది, హనుమాన్ మందిర్. పోదాం మన పైకి, మెట్లు ఎక్కాల. చూద్దాం ఎలా ఉందో మందిర్. మందిర్ చూపిస్తా చూడండి. ఇది మన మందిర్. ఇది మెట్లు ఎక్కాల. పదండి పోదాం. పరిగెడదాం. చూడండి ఎలా ఉందో. ఇది మందిర్. ఇది మెట్లు ఉన్నాయి. ఇట్లా ఉండదు. ఇదే బెటరు. నార్మల్గా ఉండేది. మెట్లు అయితే మనకు అలవాటు ఉండాలా. ఓకే, ఎక్కువ కోతులు ఉన్నాయి ఇక్కడ. మొత్తం కోతులే. వీడియో స్టాప్ చేస్తాను ఎందుకని మంచిది. దోల తిరిగిపోతుంది మెట్లు ఎక్కి లోపల. చాలా కష్టంగా ఉంది. వచ్చేసాను ఆల్మోస్ట్ పైకి. అదండి ఇదిగోండి హనుమాన్ మందిర్. ఫ్రెండ్స్ ఇదే హనుమాన్ మందిరు. మనం దూరం నుంచి చూడాల్సిందే విగ్రహాన్ని. చాలా పెద్దదిగా ఉంది. అందువల్ల ఇటు చూపిస్తాను నేను. ఓకే, అంతా ఇంగ్లీష్ వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ, తెల్లవాళ్ళు. చూడు మొత్తం వైట్ పీపుల్స్ అంతా ఫారినర్స్ ఉన్నారు. ఇదే హనుమాన్ మందిర్. మనం స్ట్రైట్గా చూడాలంటే అటుపక్కన చూడాలా. చూడండి లొకేషన్ ఎలా ఉందో. 2 క్యాప్చర్ అయ్యానో తెలీదు. ఓకే, సూపర్గా కనిపిస్తుంది కదా హనుమాన్ మందిర్. ఓకే, మందిర్లో వెళ్ళాలంటే షూస్ ఇప్పారంట. మనం షూస్ ఇప్పేద్దాం, మందిర్లో పోదాం. ఓకే, ఇదే టెంపుల్. హిందీలో ఉంది, నాకు హిందీ రాదు. లోపలికి వెళ్దాం. సిమ్లాలో హనుమాన్ మందిర్ ఈ గుడి ఉంది కదా, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిది చూడండి. ఇప్పుడు సంజీవిని పర్వతం ఎత్తుకెళ్తారు కదా ఆంజనేయస్వామి, ఎత్తుకెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక పాదం పెట్టి నిలబడి అని చెప్తుంటారు. దానివల్ల ఈ హనుమాన్ మందిర్ కట్టినారు ఇక్కడ. ఇదే ప్రత్యేకత. లోపల వెళ్ళి చూసాను నేను. మొత్తం ఆంజనేయస్వామి పటాలు అన్నీ ఉన్నాయి, ఫొటోస్ అన్నీ. చూడండి ఎలా ఉందో. ఇదే టెంపుల్. ఆంజనేయస్వామి ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఫొటోస్ ఆంజనేయస్వామిటి. ఎన్ని ఫోటోలు ఉన్నాయి. వీడియో తీయచ్చు లేదు తెలియదు నాకు. ఫ్రెండ్స్ చూశారు కదా సిమ్లాలో హనుమాన్ మందిరు.
మందిర్లో మనకు కెమెరా నాటవాడు ఆయన మీకోసం వీడియో తీసి చూపించాను. చూశారు కదా, ఎంతో కష్టపడి ఇలాంటి వీడియోలు చేస్తుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీస్తుంటాను. మంచి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిమ్లాలో గ్రీన్ వ్యాలీలో ఉన్నాం. ఇది ఒక లోయ అండి. మొత్తం మనకు చూడండి, మన లాస్ట్ వరకు చూడండి, అన్ని పర్వతాలు మన లోయలో బాగా సూపర్గా కనిపిస్తుంది. మంచి లొకేషన్. ఫోటోలో మీరు ఎవరైనా తీసుకోవాలని తీసుకోవచ్చు. ఇక్కడ టెలిస్కోప్ కూడా ఉంటుంది. ఆ టెలిస్కోప్ మీరు చూడవచ్చు లాంగ్ సైడ్ కూడా ఎవరైనా చూడాలనుకుంటే. సూపర్ లొకేషన్ అండి ఇది. చూడడానికి మనకు సూపర్గా ఉంటుంది. లొకేషన్ అయితే మీరు చాలా బాగుంటుంది. టూరిజం ఇది ప్లాట్. ఇది చాలా మంది వస్తుంటారు, తీసుకుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తుంటాను, చూస్తున్నాండి. ఇంకా మంచి మంచి లొకేషన్ చూపిస్తాను తిరిగి చూడంతా. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక లొకేషన్ వచ్చాను చూడండి. ఇక్కడ మొత్తం మనకు పెద్ద పెద్ద పర్వతాలు, మనకు ఐస్ కూడా కనిపిస్తుంది. ఐస్ పర్వతాలు కూడా లాస్ట్లో ఉన్నాయి. వైట్గా ఉంది కదా అది. ఓకే, లొకేషన్ మనకు సూపర్గా ఉంటుంది. ఇక్కడ మేము హోటల్కి వచ్చాను తినేదానికి, ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అది కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. మొత్తం చూడండి, బ్యాక్గ్రౌండ్ మనకు సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ చూడండి, ఐస్ పర్వతాలు చెప్పాను కదా, ఆ లాస్ట్ చూడండి పైన అది చూపిస్తే జూమ్ చేసి, అవి ఐస్ పర్వతాలు. ఇంకా జనవరిలో స్టార్ట్ అవుతుంది ఐస్ ఇక్కడ సిమ్లాలో. ఇప్పుడు ఐస్ ఏం పడలేదు ప్రస్తుతానికి. ఐస్ అయితే ఇలా ఉంది, నార్మల్గా ఉంది. కూలింగ్ అయితే ఫుల్గా ఉంది ఇక్కడ. ఇప్పుడు సమయం ఉదయం 10 గంటలుగా వస్తుంది. టిఫిన్ చేద్దాం. హోటల్కి వచ్చాం ఇప్పుడు. హోటల్లో మనకు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తా చూడండి. హోటల్లో కాస్ట్ ఎక్కువ ఉంది ప్రతి ఐటమ్స్. పప్పు మటుకు 60-80 రూపీస్ ఉంది మనకు, పప్పు మాత్రమే. ఇంకా చపాతీ ఇలాంటివి కావాలంటే ఇంకా మనకు ఒక్కొక్క చపాతీ మనకు 20 రూపీస్, 30 రూపీస్. ఇంకా ఆలు పరోటా అని ఒకటి ఉంది. ఆ పరోటా అయితే మనకు చూడండి 80 రూపీస్. ఆ విధంగా మనకు కాస్ట్ ఎక్కువ ఉంది. టేస్ట్ మటుకు అమేజింగ్గా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ మటుకు హైలైట్గా ఉంది, కొండ ప్రాంతాలు. ఈ విధంగా మనం కొంచెం తినేసి కొంచెం మనం బయటకు వెళ్ళి తిరిగేసి వద్దాం. టేస్ట్ మటుకు అమేజింగ్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది పరోటా. మనకు సిమ్లా టూర్ అయిపోవచ్చింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూడండి అజ్మీర్ దర్గాకి వెళ్తాం. ఆ తర్వాత ఆగ్రాకి వెళ్తాం, తాజ్మహల్ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రైస్ ఉంది. రైస్ మనకు 100 రూపీస్. మనకు 4 చపాతీ వస్తాయి. మళ్ళీ 4 చపాతీ, రైస్, మన కూరలు వస్తాయి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో, తిని చూద్దాం. ఆర్డర్ ఇస్తాను నేను కూడా. ఫ్రెండ్స్, ఇదే థాలీ చూడండి. మనకు రైస్ మనకు ఒక కప్ రైస్ అనుకోండి. దీంట్లో మనకు ఉల్లగడ్డ, మనకు బఠానాలు ఉంటాయి. ఇది వచ్చి మనకు బీన్స్ ఏమో తెలియదు. ఆడ పప్పు ఉంది. ఇక్కడ మన చపాతీ ఉంది. 4 రావాలా, 2 రావాలా. ఓకే, ఈ టేస్ట్ చూస్తాను ఎలా ఉందో. టేస్ట్ చూద్దాం. బాగానే ఉంది, పర్లేదు. ఇప్పుడు మనం చపాతీ టేస్ట్ చూద్దాం. ఇది పుల్కా, ఇది చూద్దాం. మనం అక్కడ ఆలు కుర్మా ఉంది. ఆలు కుర్మాలో ట్రై చేద్దాం. ఆలు కుర్మా చపాతీ బాగానే ఉంది. ఇది కూడా బాగానే ఉంది. ఇంక పప్పు ఉంది. అదే పప్పు రాసు. ఇది కొంచెం పుల్లగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ఇది వచ్చినాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం మనకు చూడండి, మనం ఇక్కడ గుర్రంలోనే వెళ్ళాలి. మనకు అక్కడ మనకి ఏంటంటే మనం పైకి ఎక్కడం, మనకు తాళ్ళ మీద ఊగాడి మనం స్కేటింగ్ చేయడం అలాంటివి ఉన్నాయి, చాలా ఉండే. అంతా మనం నడిచిపోయామంట, గుర్రం మీద పోవాలా. మనం వీడియో తీసిన కుదరదు, అదే కొండలు ఎక్కాలంట, మనకు సెట్ కాదు. అందువల్ల నేను వెళ్ళలేదు. అందుకే ఇక్కడే నేను ఈ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాను. దీని తర్వాత మనం అజ్మీర్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు బస్ ఎక్కి, బస్ తర్వాత మనం మళ్ళీ ట్రైన్ ఎక్కి, ట్రైన్తో పట్టుబడి అజ్మీర్ రేపు పొద్దునకి వెళ్తాం మనం అజ్మీర్కి. ఇది సిమ్లా వీడియో. ఇది టోటల్గా సిమ్లాలో మనం తీసిన వీడియో మొత్తం. ఫుడ్ ఐటమ్స్ కానీ, తిరిగిన ప్లేసెస్ కానీ ఇవి ఇంకా మంచిగా చూపించి ఉంటాను. కాకపోతే కొన్ని ప్లేసెస్ నేను పోలేకపోయాను. ఓకే, బాయ్.